డీజే సౌండ్ పొల్యూషన్ పై టీవీ9 ప్రసారం చేసిన కథనాలకి పాజిటివ్ స్పందన వచ్చింది. డీజేల విషయంలో గైడ్ లైన్స్ విడుదల చేస్తామన్నారు డీజీపీ జితేందర్. శబ్ద కాలుష్యం డీజే మోతాలపై ఇటీవలే టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. డీజే చిల్లు పేరుతో ప్రసారమైన కథనాలకు పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించింది. డీజే విషయంలో గైడ్ లైన్స్ విడుదల చేస్తామని డీజీపీ తెలిపారు. గణేష్ నిమజ్జనాలు విజయవంతంగా పూర్తి చేశామన్న డీజీపీ శబ్ద కాలుష్యం నగరవాసులను ఇబ్బంది పెట్టిందన్నారు. చిన్న మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ డీజే పెడితే ఇది చాలా కష్టం ఉంటుంది. తర్వాత ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే అది దెల్ బి నో కంట్రోల్. డీజే అంటే వీర సౌండ్. ఆ సౌండ్ సాలిడ్ గా ఉంటేనే కురకారుకు మజా. పబ్బుల్లో క్లబ్బుల్లో ఉండే ఈ గబ్బు సంస్కృతి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోకి చొచ్చుకువచ్చింది. ఇటీవలే గణేష్ నిమజ్జనం, మిలాదున్ నబీ సమయంలో హైదరాబాద్ నగరాన్ని డీజే మోతలు హోరెత్తించాయి. అంతేకాదు ఉత్సవాలు, విజయోత్సవ ర్యాలీల్లో కూడా ఈ డీజే సౌండ్స్ కామన్ గా మారిపోయాయి. దీంతో శబ్ద కాలుష్యం ఎక్కువైపోతుందని సిటీ వాసుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ధ్వని కాలుష్యంతో పిల్లలు, వృద్ధుల్లో వినికిడి సమస్యలు ఏర్పడతాయి అనే ఆందోళన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ర్యాలీల్లో డీజేలను బ్యాన్ చేయాలి అనే డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా టీవీ9 డీజే చిల్లు కథనాలకు స్పందించిన డీజీపీ త్వరలోనే డీజే సౌండ్స్ పై మార్గదర్శకాలను రూపొందిస్తామన్నారు.